ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది? నేను గతంలో కూడా చెప్పాను. అంటే ఆహ్, చాలా ఖచ్చితంగా మాట్లాడే విధానం నాది. యెస్. పాలన కన్నా కూటమి పాలన కన్నా కక్షపూరిత రాజకీయ చర్యలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా మాట్లాడతా నేను. నేను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది నిజం. ఫస్ట్ నుంచి కూడా మీ మీద అదే ఒపీనియన్ చాలా మందికి కూడా. ఆయన ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ అది ఎంత వరకు ట్రూ అనేది భవిష్యత్ పరిణామాలు నిర్ణయిస్తాయని కూడా ఉంది. నో. ఇది ట్రూ అనేది కాదు. అది ట్రూ. ఓకే. అది నిజం అనేది ఖచ్చితంగా నిజమే. ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజమే. ఎంతవరకు ట్రూ ఏమి నా బొంద నేను మాట్లాడేది ట్రూ. ఇక అది ట్రూనే. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, రాఘవ శర్మ నిజం మాట్లాడతాడు, ఇంతే. ఇందులో అవునా కాదా, మేబీ 50-50 ఇట్లాంటివన్నీ ఉండవు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం రావాల్సిన జాబ్ క్యాలెండర్ రాలేదు. మెడికల్ కాలేజీల ఇష్యూలు నడుస్తున్నాయి. పిల్లలకి ఇస్తానన్న 15,000 18,000 చొప్పున ఏదైతే ఇవ్వాలో అది 100కు 100% జరగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అలా అని ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద విపరీతమైనటువంటి ఈ కక్షపూరితమైన రాజకీయ చర్యలు జరుగుతున్నాయా అని రాష్ట్ర ప్రజానీకం అనుకుంటోంది. కనబడుతోంది కూడా అదేగా. కొత్తగా ఏముంది? పాలన అనే దాని మీద దృష్టి ఎక్కువ శాతం పెడితే బాగుంటుందేమోనని నా అభిప్రాయం. నేను ఏనాడో అన్నా, కూటమిలో కూడా కొట్లాటలు, కుంపట్లు, సెగలు రగులుతాయి అని చెప్పి 2 ఏళ్ల క్రితమే చెప్పా. అసెంబ్లీలో 15 ఏళ్ల పాటు మేమే ఉండి అవకాశం ఉంది అని అసెంబ్లీ సాక్షిగా జనసేన అధిపతి ఎవరైతే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగిందో ఇవాళ ఆ స్థితి లేదు. జనసేన నాయకులు తిరగబడుతున్నారు. వాళ్ళ ప్రాభవం కోల్పోతున్నామని, ప్రాధాన్యత పోతోందని, వాళ్ళకి విలువని మంట గడుపుతున్నారని వాళ్ళకి వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు హైదరాబాద్లో గోప్యంగా జనసేన నాయకుల సభ జరిగింది, మీటింగ్ జరిగింది, కూటమికి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా? అంటే ఇవి నేను అన్నీ చెప్పినవే. ఇప్పుడు కొత్తగా చెప్పబోయేది ఏంటంటే కూటమి యొక్క పాలన కన్నా మిగతా వాటికి ఎక్కువ సమయం వెళుతోంది. ఇది గమనించాలి. వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళిద్దరు కలిసి ఉంటారా? ఈ ముగ్గురు కలిసే ఉంటారా? ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చెప్తా ఈ మాట. ఎందుకంటే పిల్లాడు పుట్టాకేగా జాతకం రాయాలి. అలాగే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక నేను రిజల్ట్ ఇస్తాను. అది నా అలవాటు. ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణం చెప్తాను నేను. అప్పుడు చెప్పా, జగన్ని ఓడించడానికి అందరూ కలుస్తారు అంటే ఎవరు నమ్మలా. కానీ నేను చెప్పా, ఒక్క మనిషిని ఓడించడానికి అందరూ కలుస్తారని. కలిశారు, గెలిచారు కదా. నోటిఫికేషన్ రాగానే చెప్పా, గెలిచేది కూటమి, వీచేది పవన ప్రభంజనాలు అని చెప్పా. ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. అవునా? సో నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు నేను గుర్తుంటే తప్పకుండా తెలియపరుస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? టీడీపీయే పూర్తి చేశాను, మేము మొదలుపెట్టింది మేమే, పూర్తి చేసింది మేమే అంటుంది. వైసీపీ మాత్రం లేదు, మేము అన్ని వాళ్ళు జస్ట్ కొబ్బరిగా కొట్టారు, కట్టారు అని అంటున్నారు. నేను చెప్పినా చెప్పకపోయినా రికార్డ్స్ లేవా? ఎవరు దానికి అంకురార్పణ చేశారో రికార్డ్స్ లేవా? ఎవరు దాన్ని ప్రారంభించారో రికార్డ్స్ లేవా? ఎవరు దాన్ని ముందుకు తీసుకొద్దామని ఆలోచించారో రికార్డ్స్ లేవా? ఇప్పుడు నేను చెప్తా, కూటమి ప్రభుత్వం అంటే పెచ్చముండా కొడక, ఆల్రెడీ వైఎస్ఆర్ ఏనాడో పెట్టాడరా, ముందే అక్కడ రాయి వేశారు, తర్వాత జగన్ వచ్చాడరా అని నా మొహానే ఉమ్మేస్తారు. తెలుగుదేశము, బీజేపీ ఎమ్మెల్యేలే అన్నారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ దాకా వచ్చి అట్టించడి పోతారు కానీ భోగాపురం దాకా వచ్చి ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి విజయవాడ ఇదంతా పోతారు. వైజాగ్ నుంచి విజయవాడకే కారులో 5 గంటల్లో వెళ్ళిపోతారు అని వాళ్ళ ఎమ్మెల్యేలే అన్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయడంలో తప్పు లేదు. దాన్ని మించిన సమస్యలు ఉన్నాయి. దానికి ఇచ్చిన ప్రాధాన్యత నిరుద్యోగ యువతకి ఎందుకు ఇవ్వలేదు? జాబ్ క్యాలెండర్కి యువతకి ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు పాలనలోకి వస్తే ప్రతి పిల్లవాడికి 15,000 18,000 చొప్పున ఇంతమందికి మీరు అకౌంట్స్లో పంపిస్తానన్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఏమని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? నా దగ్గర డబ్బు లేదు, ఖజానా ఖాళీగా ఉంది, ఇంతకు ముందున్న ప్రభుత్వం మొత్తం దోపిడీ చేసింది అని అన్నారు.
మరి మీరు అప్పులు తీసుకొచ్చారు. ఓకే, ప్రతి సాధారణ పౌరుడు తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ప్రభుత్వాలు చేసే అప్పులకి ప్రజలు వడ్డీలు కడుతున్నారు. అంటే వైసీపీ రూలింగ్‌లో అప్పులు జరగలేదా? నేను అప్పుల గురించి మాట్లాడా, ప్రభుత్వాలు ప్రతిపక్షాలు మాట్లాడలా. ప్రతి సాధారణ పౌరుడి నడ్డి మీద పడుతుంది ఏ అప్పు తాలూకా వడ్డీ అయినా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వమైనా ప్రజలకి ఉపయోగపడాలి. ప్రజలకి ఉపయోగపడుతోంది ఎవరో ప్రజలకి తెలియట్లేదా? ఈ రోజు వరకు తెలియట్లేదా? వచ్చి 2.5-3 సంవత్సరాలు అవుతోంది. 100కి 100% 6 పథకాలు హామీలు జరిగాయా? జరగల. అంటే ఇప్పుడు నువ్వు నన్ను అడగచ్చు, ఇంతకుముందు ప్రభుత్వాలు చేశారా? నేను అప్పుడు చూసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడిని హక్కున చేర్చుకుంది, పేదవాడికి అండగా నిలబడింది, దళిత బలహీన వర్గాలందరికీ అందుబాటులోకి వచ్చింది, ప్రతి ఒక్కటి వాళ్ళకి అందేలా చేసింది. ఇది మాత్రం నేను వాళ్ళే అంటున్నారు కదా, అనవసరంగా పాలిచ్చే గేదెని వదిలిపెట్టి ఒడ్డుపోయిన గొడ్డును తెచ్చుకున్నాం మేము అని అంటున్నారు. ఎందుకంటున్నారు? దేనికంటున్నారు? ఇవాళ ఒక ప్రభుత్వ అధిపతులు కానీ, ప్రభుత్వ ప్రధాన మంత్రులు కానీ, ముఖ్యమైన నేతలు కానీ వెళితే ఎంతమంది వాళ్ళకి అనునయంగా ఆహ్వానం పలుకుతున్నారు? ఎంతమంది వెళుతున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి వచ్చి సాయి కృష్ణ విషయాన్ని నిలదీస్తే అప్పుడు ఆ కుటుంబాన్ని సీఎం ఆఫీస్కి పిలిపించారు. అప్పటిదాకా గుర్తు రాలేదా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ప్రతిపక్షం. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత కానీ, మెడికల్ స్టూడెంట్స్ కానీ, రైతులు కానీ, ఇతరత్ర వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ ఎందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు? అటుకులు బెల్లాలు ఇస్తున్నారా? లేకపోతే గిఫ్ట్ ప్యాకెట్లు ఇస్తున్నారా? ఎందుకు వెళుతున్నారు? గమనించాలి. ప్రభుత్వం దగ్గరికి ఎందుకు ఇప్పుడు లోకేష్ బాబు అన్నాడు ఆ రోజు, నాకు అడగాలని ఉంది, నాకు అపాయింట్మెంట్ ఇచ్చి చావరుగా ఎవరు? ట్రై చేశారు అపాయింట్మెంట్. ఓయమ్మ, నేను ఎన్నోసార్లు అడుగుదాం అనుకున్నా, 100 రోజుల్లో నువ్వు గంజాయి బ్యాచ్ లేకుండా చేస్తా, కనబడితే నా మొహం చూపించను అని అన్నావు కదా. ఏమిటయ్యా నా లోకేష్ బాబు, ఇది గంజాయి తాగి ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు, షూట్ అండ్ సైట్ ఆర్డర్లు ఇవ్వయ్యా. గంజాయిని డ్రగ్స్ ప్రోత్సహించింది వైసీపీ అంటూ ఉంటారు చాలా మంది. ఇప్పుడు ప్రతిపక్షం పాలక పక్షం ఎప్పుడు అత్తా కోడళ్ళ లాంటిది. అత్త అంటే కోడలకి పడదు, కోడలంటే అత్తకి పడదు. కానీ ఇక్కడ సమన్వయం చేసుకొని ప్రజలకి మేలు కలిగేలా మాట్లాడాలి, చెయ్యాలి, ఆచరించాలి, ముందుకెళ్ళాలి. అక్కడ ప్రభుత్వాలతో పార్టీలతో కాదు, ప్రభుత్వంలో ఎవరున్నా, ప్రతిపక్షం ఎవరున్నా, సగటు మనిషి జీవితానికి అన్యాయం జరగకూడదు. జరుగుతోందిగా. ఎందుకు జరుగుతోంది? ఎందుకు డ్వాక్రా మహిళలంతా రోడ్డు మీదకి వచ్చారు? ఎందుకు మున్సిపల్ సిబ్బంది రోడ్డు మీదకి వచ్చారు? ఎందుకు తిరుపతిలో ఆ క్లీనింగ్ చేసే వాళ్ళంతా జీతాల కోసం బయటకు వచ్చారు? పాలన చక్కగా ఉంటే రారు కదా బయటికి. రారు కదా. వస్తారా? రారు. పాలన బాగుంటే రారు. పాలన వాళ్ళకి తగినట్టుగా ఉంటే ఒకలా ఉంటుంది, ప్రజలకి తగినట్టుగా ఉంటే పాలన బాగుంటుంది. ఈ విషయాన్ని గ్రహించాలంతా. ఇక్కడ నా విధానం ఏమిటంటే, సమస్యలు వస్తే ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్తున్నారు, ఏదన్నా అవకాశాల ఆఫర్ల కోసం ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తున్నారు. ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ అవుతుంది? సో ఇక్కడ ప్రభుత్వం, ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో రాకముందు వాళ్ళు చెప్పినవేంటి, ఇవాళ చేస్తున్నవేంటి? నేను 6 పథకాల హామీలు 0 అని నేను చెప్పను. ఓ 30-35% అయ్యాయేమో అని చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ పార్టీల వాళ్ళు జెండాలు మోసిన కార్యకర్తల్ని అందరినీ గుర్తుపెట్టుకోగలరా? ఇవాళ జెండా మోసి ఒక కార్యకర్త, ఏ పార్టీ వాడైనా, తన పార్టీ తన నాయకుడు గెలిచేంత వరకు ఎముకలు ముక్కలు చేసుకొని తిరుగుతాడు. గెలిచిన తర్వాత కార్యకర్తలు అందరూ సంతోషంగా ఉన్నారా? కార్యకర్తలందరికీ న్యాయం జరిగిందా? కార్యకర్తలందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? బీమాలు ఉన్నాయా? ఇళ్ళున్నాయా? ఏమున్నాయి? లేదు. అభిమానంతో కార్యకర్తలు మిమ్మల్ని గెలిపించినప్పుడు ఆ అభిమానంతో వచ్చిన కార్యకర్తల్ని కళ్ళల్లో పెట్టుకొని కాపు కావాల్సినటువంటి బాధ్యత నాయకులకు ఉంటుంది. ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది చేశారు? చూస్తారు త్వరలో.
అటువంటి నాయకుడు రాబోతున్నాడు, త్వరలో చూస్తారు. కొత్త నాయకుడా? అతి త్వరలో చూస్తారు. ఎస్, కొత్త నాయకుడు. అతి త్వరలో చూస్తారు. అటు జగన్మోహన్ రెడ్డిని చూస్తారు, ఇటు ఇంకో కొత్త నాయకుడిని చూస్తారు. ఖచ్చితంగా చూస్తారు. అనుమతిస్తే కాఫీ తాగుతారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.